ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గంజాయి మాఫియా పెరిగిపోయింది. కొత్త తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నారు. గ్రానైట్ ఫ్యాక్టరీ క్వారీలో పనిచేస్తున్న వ్యక్తులే టార్గెట్ గా గంజాయిని విక్రయిస్తున్నారు. మరిచెట్లపాలెంలోని గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న అతడు బిహార్కి చెందిన వ్యక్తి నరేష్ సహానిగా గుర్తించారు. అతడి వద్ద నుంచి 3 కేజీల 5 గ్రాముల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కొత్త తరహాలో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ముఠానైతే పోలీసులు పట్టుకున్నారు. అప్డేట్స్ ఏంటి? గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ అధికారంలోకి వచ్చింది మొదలు గంజాయి అనేది విచ్చలవిడిగా సాగు జరుగుతుందని చెప్పి, అలాగే అక్కడి నుండి అనేక విధాలుగా అనేక రాష్ట్రాలకి ఎగుమతులు చేయటం, అనేక పద్ధతుల ద్వారా ఎగుమతులు చేయటం, అక్కడ విక్రయిస్తున్న కొంతమందిని పట్టుకొని మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా చేసుకుని గంజాయిని ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేస్తున్నారని చెప్పి అనేక విధాలుగా మనం చూడటం జరిగింది. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ గంజాయి అనేది తాపకింద నీళ్ళ అన్ని జిల్లాలకు విస్తరించింది అనేది తెలుస్తుంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లా చేమకుర్తి, బోదాడ మరియు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా గ్రానైట్ పరిశ్రమలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిశ్రమలకు సంబంధించిన ఇతర రాష్ట్రాల నుండి అనేక మంది ఇక్కడ వర్కర్స్ గా వచ్చి పనిచేస్తుంటారు. ఇలాంటి వారికి గంజాయి ఈ గంజాయి చాక్లెట్లు అంటే గతంలో ప్యాకెట్స్ అమ్మేవాళ్ళు సిగరెట్లు పెట్టుకోవటం, లేకపోతే ఇంకా అనేక విధాలుగా చేయటం జరిగింది. కానీ ఇప్పుడు చాక్లెట్లుగా కొత్త తరహాలో ఆంధ్రాలో కూడా ప్రతి జిల్లాలో ఎలా టాప్ కింద నీళ్ళు పంపుతున్నారు, అలాగే ఇక్కడ కూడా చేమకుర్తిలో కూడా ఇలా తీసుకురావడం జరిగింది. ఇక్కడ సెబ్బధికారులు కట్టుదిట్టంగా, అంటే సమాచారంతో కట్టుదిట్టంగా వెళ్ళి నరేష్ సహాని అనే అతన్ని, బీహార్కి చెందిన అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని దగ్గర నుండి 3 కేజీల 5 గ్రాములు చాక్లెట్లను పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు పెడుతున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ. ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ నాగేశ్వరరావు గారి సార్ ఆధ్వర్యంలో చేమకుర్తి మండలం బోదవాడ ఎల్లయ్య నగర్లో నివసించే వ్యక్తి మీద రాబడిన సమాచారంతో నిఘా పెట్టి అతని దగ్గర నుంచి 540 చాక్లెట్లని, గంజాయి చాక్లెట్ని సీజ్ చేయడం జరిగింది. 540 చాక్లెట్లు ఉమాంగ్ కంపెనీవి 30, మహాకాల్ కంపెనీ 110, చార్మినార్ కంపెనీవి 400, టోటల్ 540 చాక్లెట్లు సీజ్ చేయడం జరిగింది. వాటి వెయిట్ 3 కేజీల 480 గ్రాములు అండి. అవి చాలా మొత్తనిస్తాయి ఆ గంజాయి చాక్లెట్లు. అతను బీహార్ వాసి, బీహార్ వెళ్ళి లాస్ట్ జనవరిలో తీసుకొని రావటం జరిగింది. అతను ఇక్కడ ఈ చుట్టుపక్కల క్వారీలో పనిచేసే కార్మికుల్ని టార్గెట్ చేసి ఈ చాక్లెట్లు అమ్మటం జరుగుతుంది. అందుకని అతని మీద నిఘా పెట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. చేమకుర్తి కాన్స్టిట్యున్సీలు ఎవరైనా అక్రమంగా మత్తు పదార్థాలు కానీ, బిల్ షాపులు కానీ, ఇలాంటివి ఏదన్నా చర్యలకు పాల్పడితే అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. నమస్కారం అండి. ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ నాగేశ్వరరావు గారి సార్ ఆధ్వర్యంలో చేమకుర్తి మండలం బోదవాడ ఎల్లయ్య నగర్లో నివసించే వ్యక్తి మీద రాబడిన సమాచారంతో నిఘా పెట్టి అతని దగ్గర నుంచి 540 చాక్లెట్